నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు హస్తం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదని కాంగ్రెస్ కు ఏపీలో భవిష్యత్తు లేదని వ్యాఖ్య అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ వేతనాలలో కోత ఎస్మా ప్రయోగాన్ని ఖండించిన యూనియన్ నేతలు సిపిఐ రామకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేతో పాటు కారులో ప్రయాణించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని త్వరలో ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటన బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ నూతనంగా ప్రారంభం నగరవాసుల మన్ననలు పొందాలన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక డీటెయిల్స్ చూస్తే షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రదర్ అనిల్ ను టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశాం ఇప్పుడు పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫోటోలు దిగుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ తొలి రోజుల్లోని కాంగ్రెస్ పార్టీ వివేకను బరిలోకి తెచ్చింది వైఎస్ఆర్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయి కాంగ్రెస్తో చంద్రబాబు తెర వెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది ఇష్యూను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు రమేష్ ఫ్లైట్లో మాట్లాడడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు మీ అందరికి మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తారో నాకు అర్థం కాదు వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అంగన్వాడీల 25 రోజుల సమ్మెను పరిష్కరించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు సమ్మెను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు అంగన్వాడీలు అత్యవసర సర్వీసు అని భావించినప్పుడు 25 రోజుల నుండి సమ్మెను పరిష్కరించకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రశ్నించారు రాష్ట్రంలోని 1,04,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఒంటరి మహిళలపై ఇటువంటి కక్షపూరితమైన నిర్ణయం చేయటం దుర్మార్గమన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దీన్ని కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు ఇటువంటి సమ్మె 25 రోజులు జరగడానికి కారణం మీ యొక్క వైఖరి వల్ల 25 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది మీది బాధ్యత అందుకని మీరు ఎప్పటికైనా కూడా తప్పుడు మీ విధానం వల్ల మంత్రులు 17వ తేదీన చర్చలు జరిపారు 4 గంటలు చర్చలు జరిపి ₹1 కూడా జీతం పెంచుతామని చెప్పలా ఎక్కడైనా కార్మికులు ఆ రకంగా అంగీకరిస్తారా 4 సంవత్సరాల నుంచి ధరలు విపరీతంగా పెరుగుతున్న డిఏ పాయింట్లే ₹3,000 ₹3,600 చెల్లించాల్సిన లేదా తెలంగాణ కంటే అదనంగా ఇస్తాము ₹1000 అని చెప్పి నీ వాగ్దానం ప్రకారమైన ఏ విధంగా చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయం తీసుకుంది నువ్వు చెప్పిన మాటలకు నువ్వు కట్టుబడలా నీ విధానాలకు నువ్వు అమలు చేయి అది చేయకుండా చేతగానే ప్రభుత్వం
ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే కార్మికులు దీంతో ఆగిపోతారనుకుంటే శుద్ధ పొరపాటు. కార్మికులపై నిర్బంధం ఎంత ఎక్కువ చేస్తే బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి వెళ్తుంది. నిర్బంధం ఎంత ప్రయోగిస్తే అంత పతనం అవుతుంది. ఎమర్జెన్సీ రోజుల నుంచి కార్మిక వర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది మాకు. మేము కార్మిక వర్గం ఎమర్జెన్సీ కాలం నుంచి చూస్తున్నాం. కార్మికులు ఏ విధంగా తిరుగుబడతారో ఈ ప్రభుత్వానికి అనుభవం లేకపోవచ్చు, కానీ అది చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నల్ల చట్టం కార్మిక వర్గ ఉద్యోగ వర్గాల హక్కుల్ని హరించేందుకు, సమ్మెకు హరించేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. ఈ చట్టాన్ని దుర్మార్గం ఈరోజు ప్రయోగిస్తూ ఉంది. ప్రభుత్వం చేతగాంతానికి ఇది నిదర్శనం. 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం పరిష్కారం చేయకపోగా, ఆ ప్రయత్నాలు చేయకపోగా ఇలా నిరంకుశంగా ఈ చట్టం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటే అది సాధ్యం కాదని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు ఎవరు అనుకుంటున్నారు? మీలాగే ఇళ్ళల్లో కూర్చోలేదు. కరోనా కాలంలో అధికారులందరూ ఇవాళ ఎవరైతే ఈ జీవోలు జారీ చేశారో, ఈ శ్రీ సంక్షేమ శాఖ కావచ్చు, రెవెన్యూ విభాగం కావచ్చు, మొత్తం ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇళ్లలో కూర్చుంటే మొత్తం మహిళలకి, పిల్లలకి అన్ని రకాల సేవలు అందించి, కరోనా కాలంలో మామూలుగా అనేక మందికి సేవలు అందించి మరి వారియర్స్గా ఈ ప్రభుత్వం పేర్కొంది. అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ రకమైన చట్టం ప్రయోగించడం దుర్మార్గం. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని కోరుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళు కోరుతా ఉంది చాలా న్యాయమైంది. వేల కోట్ల రూపాయలు రేపు ఓట్ల కోసం వాళ్ళు పంచుతూ ఉన్నాం. ఓట్ల కోసం పంచుతూ ఉన్నాం, ప్రజల కోసం కాదు. ఇవాళ వీళ్ళు కోరుతా ఉంది ప్రమాణం సుమారుగా 350 కోట్ల సంవత్సరానికి. ప్రభుత్వానికి ఒక ఏడాదికి 350 కోట్ల రూపాయలు భారం కాదు. కేవలం మొండిగా ఒక రాజకీయ లక్ష్యంతో ఈరోజు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. వాళ్ళు బట్టలు నొక్కుతూ ఉన్నావు, వేదిక చేస్తున్నావు నువ్వు. రేపు అవకాశం వస్తే ఒక్క బట్టలు నొక్కితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకునే రకంగా వాళ్ళ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి టీడీపీ ఎంపీ కేశినేని నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటానని, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొననని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో పనిచేసే ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు, వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదని బుద్దా వెంకన్న తెలిపారు. బీసీలకు టీడీపీ వెన్నెముక అని స్పష్టం చేశారు. నగరంలోని 1 టౌన్ కనకదుర్గ నగర్ బుద్ధా వెంకన్న నివాసంలో తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా, ఫతావుల్లా, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామన్నారు. 2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామని వెల్లడించారు. టీడీపీలో పదవులు ఇవ్వడంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బుద్ధా వెంకన్న వెల్లడించారు. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు, ఆ నేతలకు గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు, వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీలో ఒకరైనా గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటాన్ని మేము తప్పుపట్టబోమని అన్నారు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ బీసీ నేతలకి ప్రయారిటీతో పాటు గౌరవం ఇస్తుందన్నారు. వైఎస్ కుటుంబాన్ని కొడాలి నాని గౌరవిస్తాడు తప్ప ఎన్టీఆర్ కుటుంబానికి ఇవ్వబోడన్నారు. చంద్రబాబు అరెస్టు చేస్తే 100 దేశాల్లో ఆందోళన చేశారని, కొడాలి నానిని ఏ దేశం వెళ్ళినా వదలమని బుద్ధా వెంకన్న అన్నారు. ఆమెను కూడా కూతురు అనొచ్చు, షర్మిల గారిని. అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. వీడు నేను ఎన్టీఆర్కి వారసుడిని, ఎన్టీఆర్ గారు నేను క్లాస్మేట్స్, అది పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్తాడు. వీడు అంటాడు చంద్రబాబు గారు బీసీలకి ఎవరికి ఇచ్చేశాడు, ఎవరిని పెంచాడు, ఎవరికి పదవులు ఇచ్చాడు అంటాడు. అరే పిచ్చి కుక్క, నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎర్రనాయుడు పర్సనాలిటీని చూపించగలవా? ఒక యనమల రామకృష్ణ గారి పర్సనాలిటీని చూపించగలవా? ఒక అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీని చూపించగలవా? ఒక దేవేంద్ర గౌడ్ పర్సనాలిటీ చూపించగలవా? ఒక కే కృష్ణమూర్తి గారి పర్సనాలిటీ చూపించగలవా? ఒక అయ్యన్న పాత్రుడి గారి పర్సనాలిటీ చూపించగలవా? పర్సనాలిటీ లేని వాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను
పదవులు ఇవ్వగానే కాదు, వాళ్ళని పెంచాలా, వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకులుగా గుర్తింపు పొందేలా పెంచాలా. మీరు ఎవరికి ఇచ్చారయ్యా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలే మీ దగ్గర చేర్చుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కృష్ణని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బొద్దా వెంకన్న గారు చెప్పినట్లుగా 2024లో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి సైకిల్ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమరావతి అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ రోజున కొడాలి నాని అనే వ్యక్తి అతని మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నాడు, ఎన్నులో వణుకుతో మాట్లాడుతున్నాడు. గతంలో కొంత ధైర్యంగా మాట్లాడేవాడు. ఎందుకంటే కొడాలి నానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అని. ఇవాళ జిల్లాలో మొట్టమొదట ఓడేది పనికి మాలిన కొడాలి నాని. చంద్రబాబు నాయుడు గారి సభ తిరువూరులో రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమవబోతుంది. ఈ సభని దిగ్విజయం చేయాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడు సభ జరుగుతుందని ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మేమందరం, మా నాయకులం అందరం కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ఈ సభ విజయవంతం అనేది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. మా వచ్చే పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలో డిస్కస్ చేయడానికే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ 1,00,000 మంది పైగా అద్భుతంగా జరగబోతుంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక వారు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ప్రప్రథమ సభ, వారి ఆరోగ్యం ఎట్లా ఉంది, వారు ఎట్లా ఉన్నారో చూసుకుందామని ప్రతిరోజు నిత్యం ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమన్నారు. ప్రజాతంత్రవాదులంతా ప్రభుత్వ చర్యలు ఖండించాలని పిలుపునిచ్చారు. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లోనే మునిగి తేలుతూ ఉన్నాం. కాబట్టి అంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళపైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారిని పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం ఉంది నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారాన్ని లాక్కుంటారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా కృషి చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. అర్హతలు ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేశామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరికి సంక్షేమ పథకాల విషయంలో ఇవ్వడానికి వీల్లేదని, అడ్డుపడలేదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జేకొండూరులో పింఛన్ల పెంపు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. తాను ఏ ఒక్క తమ్ముడు మీద కానీ, ఏ ఒక్క కుటుంబం మీద కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు.
చేస్తే మంచి చేద్దామని ఏ ఒక్కరికి చెడు చేయవద్దనన్నారు. ఇదే నినాదంతో 4.5 ఏళ్లుగా పనిచేశానన్నారు. కొన్ని జరగని పనులు ఏమైనా ఉంటే అది తమ వల్ల, మా ప్రజాప్రతినిధుల వల్ల జరగలేదని అనుకోవడం పొరపాటు అన్నారు. వ్యవస్థాపరమైన లోపాలు, సాంకేతిక కారణాల వల్ల ఏమైనా కొన్ని పనులు జరగలేదు తప్పితే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరి పని ఉద్దేశపూర్వకంగా ఆపలేదన్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మైలవరం నియోజకవర్గం అభివృద్ధి పనుల విషయంలో జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుందన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అని, తాము చేసిన అభివృద్ధితో ఇప్పటికిప్పుడు మైలవరం నియోజకవర్గం స్విట్జర్లాండ్, అమెరికా, లండన్ వంటి దేశాల సరసన చేరిందని తను చెప్పడం లేదన్నారు. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి, కార్యదీక్ష, పట్టుదల మనసులో ఉండాలన్నారు. తను మాత్రం ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ ప్రతి ఒక్క రూపాయి తీసుకువచ్చి మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించినట్లు వెల్లడించారు. ఇదంతా ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తా ఉన్నారంటే బాధ్యతతో ఒక వయసు వచ్చిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్న అబ్బో తాతో నా కూతురు దగ్గర, నా కోడల దగ్గర, లేదా నా కొడుకు దగ్గర, ఎవరి దగ్గర నేను ఆత్మగౌరవంతో కుటుంబంతో కలిసి జీవిస్తా ఉన్నాను. కానీ ఆ కుటుంబానికి నేను భారం కాను. జగన్మోహన్ రెడ్డి గారు పంపించే పెన్షన్ తో మీతో కలిసి జీవిస్తున్నానని చెప్పి ఆత్మగౌరవంతో వృద్ధులు, పెద్దలు, నిస్సహాయులు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తా ఉంది. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఆగప్ప జిందాబాద్ తర్వాత కొట్టుకుందాం, ఉన్న విషయాలు చెప్పండి. ఈ ప్రతి నెల ఈ పెన్షన్లకి అవుతున్న ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే మహాత్మ మండలానికి 2,65,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు డ్రా చేసి ఇస్తున్నాం. అంటే ఈ రాష్ట్రం మొత్తం ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని జిల్లాలు ఈ రకంగా చెప్పిన మాటకి కట్టుబడి ట్రాన్స్జెండర్లు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ట్రాన్స్జెండర్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్రాన్స్జెండర్స్తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లను ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు హక్కు ద్వారానే సాధ్యపడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. త్వరలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న తరుణంలో ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు చేసుకోలేకపోతున్నారన్నారు. జిల్లాలో సుమారు 1000 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు సమాచారం ఉందని, అయితే కేవలం 147 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఓటరుగా నమోదయ్యేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్స్కు ఆధార్ కార్డు, డోర్ నంబర్తో చిరునామా, సర్టిఫికేట్లను మంజూరు చేసేందుకు ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రతి ట్రాన్స్జెండర్ ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. 2024 సంవత్సరం మీ అందరికీ విదితమే. జనరల్ ఎలక్షన్స్ ఇటు లోక్సభకు కానీ ఇటు మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ జరుగుతున్నాయి. మనకి మరొక 2-3 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది. అంటే ఈసీఐ వస్తుందని కానీ ఈ మీటింగ్ పెడుతున్నామని కాదు. మనకి ఎప్పుడంటే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. అంటే లైక్ మనకి డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ సొసైటీలో ఉంటాయి. అంటే పీడబ్ల్యూడీస్, ఎవరికైతే సరిగా కనిపించదో, సరిగా మాట్లాడలేరో, సరిగా నడవలేరో, వీళ్ళందరినీ కూడా మనకి వికలాంగులు అనేటువంటిది. సో ఆ పీడబ్ల్యూడీస్ ఒక గ్రూపు, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అనుకుంటే 80 సంవత్సరాల కన్నా వయసు పైపడినటువంటి ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా కొంచెం డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కిందనే వస్తారు, 80+ ఉండేటువంటి వాళ్ళు. సో ఇలా ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ట్రాన్స్జెండర్స్ కూడా అదే రకంగా సొసైటీ అనేటువంటిది కొంచెం అందరిలో కలవలేరు,
సో వేరేగా అనేటువంటి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ముందు ఓటు హక్కు ఉందా లేదా అంటే ఇప్పుడు మనం ఆ సొసైటీలో ఉండి అంత గ్రూప్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఇదే విధంగా సెక్స్ వర్కర్స్ అనేటువంటిది కూడా ఉంటారు. ఇలా మనం ఏమంటున్నామంటే వాళ్ళని అసలు ఇలాంటి డెమోక్రసీలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో మనం మిస్ అయిపోతున్నామేమో, వాళ్ళకి సరిగా ఓటు హక్కు కావాల్సినటువంటి ఓటు ఉందా లేదా అనేటువంటి చూసుకోకపోవడం వల్ల చాలా వరకు మనకు ఆ పర్టికులర్ డే అనేటువంటిది ఓటింగ్ అనేటువంటిది చేయలేకపోతున్నారు. అందుకు మనం ఏమన్నామంటే విజయవాడ సిటీలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కానీ ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ అనేటువంటి ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా ముందు లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే తనపై గెలవలేకే పక్క నియోజకవర్గం నుంచి అభ్యర్థిని తీసుకువస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గం టీడీపీకి అడ్డా అని పేర్కొన్న ఆయన ఎటువంటి వ్యక్తి వచ్చినా టీడీపీ చేతిలో ఓడిపోవటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరగనున్న రా కదిలిరా భారీ సభ జయప్రదం చేయాలని కోరుతూ టీడీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని అన్నారు. ఎంత పెద్ద నాయకులు అవినీతి పరులు వచ్చినా తనపై గెలవలేరని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన విజయవాడ తిరువూరులో జరగనున్న భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారని తెలియజేశారు. ఈ సభ జయప్రదం చేయాలని కోరుతూ టీడీపీ సెంట్రల్ నేతలను కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎన్నికల కార్యాచరణ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి డివిజన్లో కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు మిత్రపక్షమైన జనసేనను కలుపుకొని సంయుక్తంగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఓటర్ లిస్టు రానున్నదని, ఆ ఓటర్ లిస్టులో మృతుల ఓట్లు తొలగింపుతో పాటు కొత్త ఓట్లు నమోదు ప్రక్రియలో జరిగినటువంటి లోపాలను కూడా సరిచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సెంట్రల్ పార్టీ ఆఫీసులో జరిగింది. దానికి మా 21 డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున రేపు తిరువూరులో జరగబోయే రా కదిలిరా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సభకి అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అన్ని డివిజన్ల నుంచి మరి ఇక్కడ తిరువూరు దగ్గరే కాబట్టి మోటార్ సైకిళ్ళు, కార్లు, అలాగే ఇంకా బయట నుంచి వెహికల్స్ కూడా తీసుకొని ముందుకెళ్ళాలని నిర్ణయం చేశాం. అట్లాగే సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాచరణను కూడా అనౌన్స్ చేశాం. ఎన్నికల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటే రేపు రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్ని కూడా కమిటీని సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. రెండోది ఆ మీటింగ్ తర్వాత డివిజన్ వారీగా మా మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కార్యవర్గం, నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనరు, అలాగే మా పార్టీ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గం కలిపి విజయవాడ నగరానికి షాపింగ్ కు తలమానికమైన బిసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ ను నూతనంగా ప్రారంభించడం సంతోషదాయకమని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు అన్నారు. సరికొత్త అధునాతన నూతన వస్త్రాలను ఈ షాపింగ్ మాల్ నందు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరికొత్త షాపింగ్ అనుభూతిని పొందాలని ఆకాంక్షించారు. వస్త్రాలు కొనుగోలు చేసేవారికి కళ్లు చెదిరే ఆఫర్స్తో బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ను నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా ముఖ్య అతిథులుగా పాల్గొని షాపింగ్ మాల్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరానికి తలమానికమైన బీసెంట్ రోడ్లో ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. గత 27 సంవత్సరాల అనుభవం కలిగి బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తూ బుద్ధా రంగనాథ్ నూతన షాపింగ్ మాల్ను ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. అత్యధిక మన్నిక నాణ్యత కలిగిన నూతన వస్త్రాలను సరికొత్త మోడల్స్లో షాపింగ్ మాల్ నందు అందుబాటులో ఉంచారని చెప్పారు. అనంతరం లలిత షాపింగ్ మాల్ అధినేత బుద్ధా రంగనాథ్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు కూడా అందుబాటు ధరలలో నూతన వస్త్రాలతో తమ షోరూంను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సరికొత్త మోడల్స్తో అధునాతన ఆఫర్లతో మా షోరూం
మీ ముందుకు వచ్చిందని నగర ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరారు. నూతన షోరూంను ప్రారంభించిన సందర్భంగా 3 రోజుల పాటు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై ఒక శారీ కానీ చుడీదార్ కానీ ఏదైనా ₹1 సొంతం చేసుకోవచ్చునని తెలిపారు. దీంతో పాటుగా మరెన్నో ఆఫర్లను కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరానికే తలమానికమైన బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ అని చెప్పని బుద్ధా రంగనాథం గారు గత 27 సంవత్సరాల నుంచి కూడా బీసెంట్ రోడ్లోనే వ్యాపారం చేస్తూ చక్కటి షోరూమ్ ఈరోజు ఫ్యామిలీ షోరూమ్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రానున్నది సంక్రాంతి పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి అందరూ కూడా నూతన వస్త్రాలు కొనుక్కొని సంక్రాంతి పండుగను ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా వైభవంగా చేసుకుంటారు. ఆ పండగ సందర్భించి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ లలిత షాపింగ్ మాల్కి వచ్చి వాళ్ళ షాపింగ్ అనుభూతిని పొందుతారని చెప్పని చక్కటి ఐటమ్స్ మన రంగనాథ్ గారే పర్సనల్గా షాపింగ్కి వెళ్ళడం, కొత్త లేటెస్ట్ ఐటమ్ తీసుకురావడం, వాటిని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క షోరూమ్ ఉందని చెప్పని చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి వస్త్ర రంగంలో ఆయనకు అనుభవం ఉంది. వస్త్ర రంగంలో అనుభవం ఉంది కాబట్టి చక్కటి మ్యానుఫ్యాక్చర్ దగ్గర స్టాక్స్ తీసుకురావడం కానివ్వండి, తక్కువ రేట్లకి స్టాక్స్ తీసుకురావడం, కస్టమర్లకు కూడా రీజనబుల్ ప్రైజ్కి ఇచ్చే విధంగా ఈ షోరూమ్ ఎంతో ఉపయోగపడుతుంది తెలియపరచుకుంటూ మరొకసారి బుద్ధా రంగనాథం గారికి అదేవిధంగా ఈ షోరూము మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో వీళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పని మరిన్ని షోరూములు పెట్టే విధంగా అమ్మవారు వారికి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ అలాగే రంగనాథ్ వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక పెద్ద షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. బీసెంట్ రోడ్ అంటే మనకు తెలుసు, బట్టలకి రకరకాలైనటువంటి దానికి అన్నిటి కూడా పేరెన్నికగన్నటువంటి ప్రాంతం విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్. ఇక్కడ రకరకాలైన ఒక మెన్స్ వేర్ తప్ప అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయని మనకి ఈ షాప్ చూస్తే అర్థమైంది. కాబట్టి ఈ బీసెంట్ రోడ్లో అందరి యొక్క మన్ననలు, ప్రజల యొక్క మన్ననలు పొంది రాబోయే రోజుల్లో దినదిన ప్రవర్ధమానంగా ఇతర ప్రాంతాల్లో కూడా రావాలి. కాబట్టి ఈ రంగనాథ్కి వారి మిత్రులందరికీ కూడా ఈ షాపు ఓపెనింగ్ సందర్భంగా నా శుభాకాంక్షలు. బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ మన ఇప్పుడు రంగనాథ్ గారు అధినేత. దానికి ఈరోజు ప్రత్యేక ఒకటి ఆఫర్ పెట్టారు, 1+1 ఆఫర్. అంటే ఆఫర్ టు ఆఫర్. కానీ మన ఇప్పుడు సంక్రాంతి పండగకి మంచి ఏంటంటే ఇప్పుడు షాపింగ్ మాల్ ఇక్కడ వచ్చి అందరూ బట్టలు కొనుక్కోవాల్సిగా మనకి అందుబాటులో ఉండే మన బీసెంట్ రోడ్లో ఈరోజు లలిత షాపింగ్ మాల్ పేరు మీద షాప్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అన్ని రకాల కస్టమర్లకి అందుబాటులో ఉండేలాగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆఫర్ శారీస్ ఉంటాయి, మీడియం రేంజ్ రెగ్యులర్ యూస్కి. ఫస్ట్ ఫ్లోర్లో కంచిపట్టు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ శారీస్ అన్ని ప్రీమియం రేంజ్ అంతా ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చుడిదార్స్ లేడీస్ సంబంధించినవి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి పిల్లలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులో అందరికీ పనికొచ్చే విధంగా ఒక ఫ్యామిలీ స్టోర్ని ఓపెన్ చేసేందుకు చాలా ఆనందపడుతున్నాను. ఓపెనింగ్ ఆఫర్ల కింద 1+1 ఆఫర్లు అప్ టు 50%, చాలా అన్ని రకాలు చాలా ఆఫర్లు ఉన్నాయి. అందరూ ఆదరిస్తారని. నమస్తే. పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా, పెళ్లిళ్ళ సందర్భంగా చాలా ఆఫర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ముందు కూడా చాలా ఆఫర్లు వస్తాయి. మార్కెట్లో కాంపిటేటివ్ మార్కెట్లు, ఇవాళ ఉన్న కాంపిటేటివ్ మార్కెట్లో అందరికంటే రీజనబుల్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. ఫ్యాక్టరీ రేట్లకి చాలా ఐటమ్ మన సొంత మగ్గాల మీద కూడా కొన్ని రకాలు తయారు చేపిస్తూ ఉంటాము. స్పెషల్ ఐటమ్ అది పట్టు చీరలో స్పెషల్ ఐటమ్స్ కొన్ని మన సొంత మగ్గాల మీద తయారు చేస్తూ ఉంటాం. 3 రోజులు ఒక షాపు ఇనాగ్రేషన్ సందర్భంగా 3 రోజులు స్పెషల్ ఆఫర్ పెట్టామండి. అది ప్రతి 2,000 రూపాయలు పర్చేస్ చేసిన కస్టమర్కి ₹1 ఒక టాప్ కావాలా, లేకపోతే ఒక చున్నీ కావాలా, ఒక శారీ కావాలా, దానిలో కూడా ఆప్షన్లు ఇస్తూ ఈ మూడిట్లో ఏది కావాలంటే తీసుకోమని 3 రోజులు ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. కస్టమర్లు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే. బుద్ధా రంగనాథ్. కళ్ళుండి కబోది పక్షిలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిందంటూ సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. తన పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులకు ఎంత జీతం ఇచ్చినా తప్పులేదంటూ పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి నేడు కనీస వేతనాలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించకపోవటం సిగ్గుచేటన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామంటూ స్పష్టం చేశారు.
కనీస వేతనం 18,500 చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలుతో పాటు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ సిపిఎం నేతలు సత్యనారాయణపురం సర్కిల్ 2 కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని దుర్భారపట్టారు. 12 రోజులుగా చేస్తున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చెత్తమయ్యాయని, నగరాలు దుర్గంధం వెదజల్లుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి చేమకుట్టినట్లయినా లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కార్మికుల సమస్యలు పట్టని సీఎంకి అధికారం మాత్రం కావాలని దుయ్యబట్టారు. ఇప్పటికే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమగ్ర శిక్ష అభియాన్, త్వరలో విద్యుత్ కార్మికులు ఇలా ఒక్కొక్కరిగా తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని రోడ్డు మీదకు వస్తున్నారని, దీంతో రాష్ట్రం స్తంభించే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాలన చేత కాకపోతే సీఎం పదవి నుండి తప్పుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెను ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. కార్మికులకి మేలు చేసి రావాలి తప్ప కార్మికులకి హాని చేసి, కార్మికులు అణిచివేసి చేస్తే ప్రభుత్వాలకి మనుగడ ఉండదు. పైపెచ్చు కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళని అణిచివేయటానికి పోటీ కార్మికులు పెడతారా? సిగ్గుచేటు ఏంటంటే కార్మికుల సమ్మెలో కూడా అధికార పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. పోటీ కార్మికులు పెట్టాం, వాహనాలు పెట్టామని. ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? కార్మికుల పొట్టగొట్టి మీరు సంపాదించుకుంటారా? అంగన్వాడీలు 26 రోజుల నుండి చేస్తున్నారు. నిన్న సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళు చేశారు. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ రోడ్డు ఎక్కబోతున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాకు జీతాలు ఇవ్వట్లేదు, వారం రోజులు గడిచినా అని వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇదంతా చూస్తే రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ అన్ని తరగతుల వాళ్ళు రోడ్డు ఎక్కడమే కాదు, అందరూ రోడ్డు ఎక్కితే రాష్ట్రం స్తంభించిపోతుంది. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ప్రభుత్వం మాత్రం పలగడంలా స్పందించమని చెప్పని ప్రజలు అడుగుతా ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్పందించే స్థితిలో లేడు. న్యాయమైనటువంటి కోరికలివి. ఈ పని ఈ నాగరిక సమాజంలో ఏ ఒక్కడూ కూడా చేయలేనటువంటి పనిని ఈరోజు పారిశుద్ధ్య కార్మికుడు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎస్టీపీ కానీ, డిపిఎస్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, వెహికల్ డిపో డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ వీళ్ళు చేసేటువంటి పని ఇంకెవరైనా చేస్తారా అని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. ఎవరు చేయరు. ఈ సంగతి సీఎంకి తెలుసు. సీఎంఏ చెప్పాడు ఈ విషయం. అయినా సరే సమస్య పరిష్కారానికి మాత్రం రంగం సిద్ధం చేయడంలా ఏదో మంత్రులు పంపిస్తున్నాడు, చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పనని దాటేసేటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా సమస్య పరిష్కారానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్రం గబ్బు కంపొస్తూ ఉంది. మొత్తం మన విజయవాడ నగరం అయితే వీధిన రోజుకి 30 లక్షలు పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లతో వాహనాలని బాగు చేయడానికి కమిషనర్ల ద్వారా, వీళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద మనిషి ఆ 30 లక్షలు రోజుకి పెడితే నెలకి ఎన్ని కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలు వీళ్ళకి జీతం ఇస్తే సరిపోతుంది కదా, స్కిల్ ఉన్నటువంటి వాడు వీళ్ళతో చేపించుకోవచ్చు కదా అనే ఆలోచన, ఇంగితం కూడా ఈరోజు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విజయవాడ జోసా లుకాస్ 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా బంగారు, వజ్రాభరణాలపై అనేక ఆఫర్లను ప్రకటించారు. ఈ ఆఫర్ ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని, కస్టమర్లందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జోసా లుకాస్ పిఆర్ఓ బాబు కోరారు. బంగారు ఆభరణాల తయారీలో సరికొత్త వరవడి సృష్టిస్తున్న విజయవాడ జోస్ ఆలుకాస్ వారి 11వ వార్షికోత్సవాలు నేడు బందర్ రోడ్లోని షోరూంలో ఘనంగా జరిగాయి. ముందుగా షోరూం నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జోస్ ఆలుకాస్ పిఆర్ఓ బాబు మాట్లాడుతూ బంగారం స్వచ్ఛత మరియు నాణ్యతకు జోస్ ఆలుకాస్ పేరుగాంచిందని చెప్పారు. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా తమ సంస్థ అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా తమ కస్టమర్లందరికీ ప్రతి 50,000 కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం, అలానే వజ్రాల కొనుగోలుపై తరుగులో 25% రాయితీ, ప్లాటినం ఆభరణాల తరుగుపై 7%, బంగారు ఆభరణాల తరుగుపై 25% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి కొనుగోలుపై గ్యారంటీ గిఫ్ట్ ఇస్తున్నామని, ఈ ఆఫర్ ఈ నెల 10వ తారీఖు వరకు ఉంటుందని కస్టమర్లు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మిథున్ తదితరులు పాల్గొన్నారు. వాడలోని జోస్ అల్కాస్ వారి 11వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి మాకు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గారు రావాల్సింది వస్తున్నారు మేడం గారు. సో ఏంటంటే ఈ వార్షికోత్సవానికి గాను ఆఫర్స్ అనేవి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు కూడా వార్షికోత్సవం అనగానే కస్టమర్స్ అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా కూడా తీసేయకుండా మంచి మంచి ఆఫర్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డిజైన్స్ చూసుకునే పని అయితే కాంపిటీషన్ రంగం అన్నమాట. ఇప్పుడు జ్యువెలరీ రంగంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడికక్కడ మొత్తం ఇన్నోవేటివ్ డిజైన్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్నోవేటివ్ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా బాంబే లెవెల్లో కానీ లేకపోతే హైదరాబాద్ తలదన్నే విధంగా ఇక్కడ అన్ని రకాల డిజైన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అది ఒకసారి చూస్తే తెలుస్తుంది డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో కస్టమర్స్ క్రౌడ్ కూడా చాలా బాగా ఉంది. సో ఏంటంటే ఈ కార్యక్రమం మేము జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో ఈ ఆఫర్లో భాగంగా ఈ కస్టమర్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కనుక ప్రతి 50,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా తరుగుపై గోల్డ్ ఆభరణాల తరుగుపై 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. అదేవిధంగా డైమండ్స్ పైన 25% తరుగులో డిస్కౌంట్ ఇస్తున్నామండి. ప్లాటినంపై ఒక 7% డిస్కౌంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ పేరిట సీఎం జగన్ యువతను వెర్రివాళ్లను చేశాడని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజలపై రాష్ట్రంపై జగన్ మోపిన అప్పుల భారం 11 లక్షల కోట్లని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు ప్రజలు నయవంచనకు గురయ్యారని, పేదలు మరింత దిగజారి కడుబీదలుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, ఆయన్ని నమ్ముకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి వంటి కొద్దిమంది రెడ్లు ఉన్నారని చెప్పారు. 58 నెలలు జగన్ రెడ్డి పాలన దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, వంచనకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చింది 2.50 లక్షల కోట్లని, జగన్ వైసీపీ నేతలు కాజేసింది 5.50 లక్షల కోట్లని చెప్పారు. ప్రజలపై రాష్ట్రంపై జగన్ మోపిన అప్పుల భారం 11 లక్షల కోట్లని అన్నారు. జగన్ రెడ్డిని నమ్మినందుకు ప్రజలు నయవంచనకు గురయ్యారని, పేదలు మరింత దిగజారి కడు బీదులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు హామీని నమ్మి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. మద్యపాన నిషేధం మాట నమ్మి మహిళలు వంచనకు గురయ్యారని చెప్పారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక హోదా అంటూ జగన్ రెడ్డి యువతను మోసగించారన్నారు. రుణమాఫీ, గిట్టుబాటు ధరల పేరుతో రైతుల్ని వడ్డీ లేని రుణాలని చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించాడని చెప్పారు. జగన్ పాలనలో మోసపోని వర్గం, వంచనకు గురికాని వ్యక్తి లేడని అన్నారు. సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కూడా జగన్ రెడ్డి బాధితులుగానే మిగిలారని తెనాలి శ్రవణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నయవంచనతో కూడుకున్నదిగా మనం అందరం కూడా భావించవచ్చు. అన్ని వర్గాల ప్రజల్ని వంచి మోసం చేసి ఈ పరిపాలన గత 58 నెలలుగా కొనసాగుతాం. ఎన్నికల ముందు గ్రామాన తిరుగుతూ పాదయాత్ర పేరు మీద ప్రజలందరికీ ముద్దులు పెట్టాడు. అన్ని వర్గాల ప్రజలు నమ్మారు. నేడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడు వివిధ రూపాలుగా. మొట్టమొదటిది ఈ 58 నెలలలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. పేద వర్గాల మీద పన్నుల భారం, అదేవిధంగా అనేక రకాలుగా ధరల భారం, అప్పుల భారంతో కునారిల్లుతున్న పరిస్థితిని బట్టి ప్రతి వ్యక్తి మీద 8 లక్షల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పడిపోయింది. ఒక్కొక్క రంగాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పేదలకేమో ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్త పన్ను, అనేక రకాలైన పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు, ఇవన్నిటినీ గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే పేదలు మరింత పేదలుగా దిగజారిపోతూ ఉన్నారు. ఒక్కొక్క ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక 200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే తెలుగుదేశం హయాంలో, గత ప్రభుత్వ హయాంలో
200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే కుటుంబానికి నేడు ఇది ఖచ్చితంగా 800 నుంచి 1200 వస్తాం. లక్షల మంది మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కినా స్పందించరా అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రశ్నించారు. నిర్ణయాధికారం లేని మంత్రులతో చర్చలు ఎందుకన్నారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారని, ఓట్ల కోసం హామీలు ఇచ్చి గద్దెనెక్కినాక మాట తప్పి మడమ తిప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్కు కనీసం సిగ్గు శరం లేదని విమర్శించారు. లక్షల మంది కార్మికులు రోడ్డెక్కినా స్పందించరా అని ప్రశ్నించారు. నిర్ణయాధికారం లేని మంత్రులతో చర్చలు ఎందుకన్నారు. ఎన్నికలలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నారని, ఓట్ల కోసం హామీలు ఇచ్చి గద్దెనెక్కాక మాట తప్పి మడం తిప్పి మోసం చేశారని మండిపడ్డారు. తల్లులు చేసే పనిని మున్సిపల్ కార్మికులు చేస్తున్నారని అన్నారు. ఇంటి నుంచి తన తల్లినే గెంటేసిన జగన్కు ఈ మున్సిపల్ కార్మికుల కష్టం అర్థం కావడం లేదన్నారు. ఓట్లు సీట్లు లెక్కలేసుకుంటూ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ బిజీగా గడుపుతున్నారని అన్నారు. ఎన్ని మాయలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మార్చం మడమ తిప్పమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చాడు, మడమ తిప్పాడు. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందాడని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? తమ యొక్క ప్రచారంలో ప్రతి మున్సిపల్ కార్మికులకి అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క ఉద్యోగాలని పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పాడు. ఇవాళ మినిమం వేజెస్ సమాన వేతనం 26,000 రూపాయలు అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ 26,000 ఇస్తున్నాడంటే కనీసం 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు. కొంతమందికి రిస్క్ అలవెన్స్ పేరుతో ఒక 6,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 4 సంవత్సరాల 9 నెలల కాల పరిమితి మీ యొక్క అధికారం కొనసాగింది. ఇంకా మీరుంటే 100 రోజులు కూడా ఉండరు. కాబట్టి అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే రిస్క్ అలవెన్స్ అనేటటువంటిది అందరికీ కూడా వర్తించేటట్టుగా అందరికీ ఇవ్వాలి. పరిస్థితి జీతం పెంచమంటే జీతం పెంచడంలో మీరు మంత్రుల కమిటీలు కూర్చొని మమ్మల్ని అవమానపరిచి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తెరిగి ఇవాళ రాష్ట్రం మొత్తం చెత్త సమ్మిటిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 26,000 రూపాయలు ఇవ్వాలి, సమాన పని సమానత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. 16,000 అడుగుల ఎత్తులో విమానం డోర్ ఊడిపడింది. ఈ ఘటనతో సిబ్బంది విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన విమానం పోర్ట్లాండ్ నుంచి ఒంటారియాకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇలా జరిగింది. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. ఈ ఘటనపై యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. I thought we were too. సుప్రీంకోర్టు తీర్పుకు అంగన్వాడీలు కూడా అర్హులేనని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అంగన్వాడీల దీక్షకు శనివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సుంకర మాట్లాడుతూ 99% వాగ్దానాలను అమలు చేశామని చెప్పిన జగన్ అంగన్వాడీల హామీని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తన పాదయాత్రలో పొరుగు రాష్ట్రం కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవటం అన్యాయమన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. రోజున అంగన్వాడీ వాళ్ళు 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించి 2వ రోజు ఈ శిబిరాన్ని ఈ నిరాహార దీక్షను ప్రారంభించడం కోసం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులుగా మేమందరం రావడం జరిగింది. మనందరికీ తెలుసు, డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీలు ఒక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విషయం. ఆ ఉద్యమం ఎవరి కోసం ఎందుకు ప్రారంభించారనేది కూడా మనకు తెలుసు.
గత ప్రభుత్వం కంటే మేము మెరుగ్గా మీకు జీతాలు పెంచుతామని చెప్పి, తెలంగాణ కంటే మేము ఒక 1000 రూపాయలు ఎక్కువగా పెంచుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ అంగన్వాడీలకు కూడా అర్హులైనటువంటిది కూడా తీర్పు చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి 4.5 సంవత్సరాలు గడిచి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితి ముగిస్తున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేయని పరిస్థితుల్లో అంగన్వాడీలు ఈ ఉద్యమంలోకి పోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని కనుక పాటించకపోతే వాళ్ళని మోసగాళ్లుగా మనం భావించాలని, వాళ్ళని ఏంటంటే చీపుళ్లతోనూ కొట్టాలి, బట్టలు ఓడదీసి కొట్టాలి అని అనేక విషయాలు మనకు చెప్పారు. ఒక ప్రశ్న అడుగుతున్నాం, మరి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? 99% మేము వాగ్దానాలు అమలు చేశామని ఇంకో ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి 99% అమలు చేసినప్పుడు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఈ ఒక్కది ప్రామిస్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో మాట్లాడిన ఆయన లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరా, కలిసి రాజీనామా లేఖ ఇస్తా, 2024 ఎన్నికల తర్వాత విరామం తీసుకుంటానని సహచరులకు గతంలోనే చెప్పా. పార్టీ చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టను. నన్ను నమ్ముకుని ఎంతో మంది అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. వారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు. షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదని, కాంగ్రెస్ కు ఏపీలో భవిష్యత్తు లేదని వ్యాఖ్య. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ, వేతనాలలో కోత. ఎస్మా ప్రయోగాన్ని ఖండించిన యూనియన్ నేతలు, సిపిఐ రామకృష్ణ. వైసీపీ ఎమ్మెల్యేతో పాటు కారులో ప్రయాణించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, త్వరలో ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటన. బీసెంట్ రోడ్లో లలిత షాపింగ్ మాల్ నూతనంగా ప్రారంభం. నగరవాసుల మన్ననలు పొందాలన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.